హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో చాలా అరుదుగా దొరికే అరటికాయ చేపల ఇగురిని ఇంట్లో చాలా ఈజీగా ఎంతో రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియో ప్రాసెస్ మొత్తం గోదావరిలో స్టైల్లో అయితే ఉంటుంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ ప్రాసెస్లో చేస్తేనే టేస్ట్ అదిరిపోతుంది. ఏ చేపతో అయినా సరే ఇగురు కానీ ఎలా పెట్టారంటే అస్సలు వదిలిపెట్టరు. మళ్ళీ ఇదే ప్రాసెస్లో చేస్తారు. టేస్ట్ అంతా బాగుంటుంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పక్కా కొలతలతో చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అరటికాయ చేపలు తీసుకుని చూపిస్తున్న విధంగా కత్తిపీటతో పొలుసు అంతా తీసేసుకోవాలి. పొలుసు మొత్తం తీసుకున్న తర్వాత మొత్తం ఈ చేపలన్నిటిని ఇలా హెడ్ మొత్తం కట్ చేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్న చేపల్ని వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు, అలాగే కల్లుప్పు కానీ లేకపోతే నార్మల్ సాల్ట్ కానీ వేసేసుకుని ఇప్పుడు ఇందులోకి తగినంత కారం వేసుకోవాలి. కారం అయితే ఎక్కువ క్వాంటిటీ పడుతుంది. ఇలా కారం వేసి దీన్ని బాగా కలుపుకుని ఒక అరగంట సేపు పక్కకైతే ఉంచేయండి. అప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్ని చేపలకి బాగా పడతాయి. చేపల కూరలోకి స్పెషల్ మసాలా అయితే తయారు చేసుకోవాలి. దీనికోసం ఒక గిన్నెలోకి కొద్దిగా ధనియాలు, కొద్దిగా లవంగాలు, అలాగే అల్లం ముక్క, దీంతో పాటు 2 యాలకులు, ఇంకా వీటితో పాటు కొద్దిగా దాల్చిన చెక్క, అలాగే కొద్దిగా జీలకర్ర వేసేసుకుని ఇప్పుడు కొద్దిగా గసగసాలు వేసేసుకోండి. గసగసాలు వేసుకున్న తర్వాత ఇందులో కొన్ని వెల్లుల్లిపాయలు అయితే వేసుకోండి. వెల్లుల్లిపాయలు వేసేసుకుని చూపిస్తున్న విధంగా ఒక మిక్సీ జార్లోకి ఈ మసాలా దినుసులు మొత్తం వేసేసుకోండి. ఇలా మసాలా దినుసులు వేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుని మిక్సీ పట్టించేసి పేస్ట్ కింద ఆడుకుని పక్కకు ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద దాక పెట్టి అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ఆడి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా, ఆ ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసేసుకోండి. ఉల్లిపాయ పేస్ట్ వేసేసి ఇప్పుడు ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు మనం గరిటెతో అయితే కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్లో కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కల్లుప్పు కానీ లేకపోతే నార్మల్ సాల్ట్ కానీ వేసేసి ఇదంతా ఈ కలర్ వచ్చేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు గరిటెతో కంటిన్యూస్గా కలుపుకోండి. తర్వాత కాసేపటికి ఆయిల్ అయితే పైకి తేరుతుంది. ఇలా ఆయిల్ మొత్తం పైకి తేరిన తర్వాత స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపలు ఉంటాయి కదా, చూపిస్తున్న విధంగా అయితే ఈ ఉల్లిపాయ పేస్ట్లో అయితే మనమైతే పేర్చుకోవాలి. ఇలా పేర్చుకుని మనమైతే కాసేపు ఈ కూరని అయితే ఉడకనివ్వాలి. ఈ విధంగా పేర్చుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న గిన్నె ఉంటుంది కదా, అందులో కొద్దిగా వాటర్ వేసి చూపిస్తున్న విధంగా ఈ వాటర్ మొత్తం ఇందులోకి వేసుకోండి. వాటర్ అయితే ఎక్కువ వేయకండి, ఎంత క్వాంటిటీ కావాలో దానికైతే వేసుకోండి. ఇలా వేసేసి గరిటె పెట్టకుండా ఒకసారి దాకన అటు ఇటు కదుపుకొని మూతతో క్లోజ్ చేసేయండి. కాసేపటికి ఆయిల్ పైకి తేరి ఇలా చేపలు అయితే ఉడుకుతాయి అనమాట. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం మిక్సీలో ఆడి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంటుంది కదా, ఆ మసాలా పేస్ట్ అయితే వేసేసుకోవాలి. ఈ మసాలా పేస్టే మనకి కర్రీకి మంచి టేస్ట్ అయితే తీసుకొస్తుంది అనమాట. ఇప్పుడు కూడా దాకని అటు ఇటు కలిపితే ఈ మసాలా పేస్ట్ మొత్తం ఈ కూరకైతే బాగా పడుతుంది అనమాట. ఇలా బాగా పడితేనే మనకి కూర అయితే టేస్ట్ బాగుంటుంది. ఇలా పట్టిన తర్వాత దీనిపైన మూతతో క్లోజ్ చేసి కాసేపు ఉడికాక తీసుకుంటే అద్దిరిపోయే చేపల ఇగురు కూర అయితే రెడీ అయిపోద్ది. వేడి అన్నంలో ఈ గోదావరి చేప వేసుకుని తింటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.